జూనియర్ ఎన్టీఆర్‌కి దుబాయ్‌కి ఆహ్వానం లభించిందని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్‌ని ప్రత్యేకంగా దుబాయ్ రాజు ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. మరి దానికి కారణం ఏమిటి అంటే, దుబాయ్ రాజు ఎన్టీఆర్‌కి గోల్డెన్ వీసాని ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. సో, ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి మరి వ్యక్తుల్ని ప్రత్యేకంగా ఇన్వైట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో, దుబాయ్ రాజు ఆహ్వానం వాళ్ళు అందుకున్నట్టుగా అయితే సమాచారం. సో, దుబాయ్ రాజు గోల్డెన్ వీసా అందించడానికే మన ఎన్టీఆర్‌ని ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. సో, దుబాయ్‌కొచ్చి తమ గౌరవాన్ని స్వీకరించాల్సిందిగా కోరినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి గోల్డెన్ వీసా లభించినందుకు శుభాకాంక్షలు చెప్తున్నారు. సో, తారక్ ప్రస్తుతం సినిమాలతో ఎంతో చక్కగా దూసుకుపోతుంటే, ఈ సినిమాలకి సంబంధించిన విషయమే కాకుండా చాలా విషయాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతో షార్ప్‌గా ఉంటారు. ప్రతి నిర్ణయాన్ని ఎంతో ఆలోచించి తీసుకుంటారు. సినిమాలకి సంబంధించిన విషయమే కానీ, పర్సనల్ లైఫ్‌లో విషయం కానీ తను ఫుల్ ప్రైవసీ మెయింటైన్ చేస్తారు. ఈ నేపథ్యంలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో అందరూ కూడా ఎంతో మెచ్చుకున్నారు అంటూ చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఇవి ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా ఎంతగానో ఆనందంగా ఉన్నారు. ఇక 'దేవర' సినిమాకి సంబంధించినటువంటి షూట్ కోసం ఆయన ఇప్పుడు తరచుగా దుబాయ్ కూడా వెళ్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇటీవల దుబాయ్ అంటే మరి తనకు చాలా ఇష్టమని, దుబాయ్‌లో ఆయన ప్రత్యేకమైనటువంటి మాల్స్ కూడా కొన్నారని కూడా సమాచారం. అలాగే ఆయనకు కావాల్సినటువంటి షాపింగ్స్ కూడా అక్కడికి వెళ్ళే చేసుకుంటారంటూ మరి ఆయన చెప్పినట్టుగానే టైం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కాబట్టి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయాలు మాత్రం ఎంతో సంచలనంగా మారిపోయాయి. జూనియర్ ఎన్టీఆర్‌ని దుబాయ్ రాజు ఆహ్వానించిన విషయాలు చూసి అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు.